ఓం శాంతి. ఈ మాసం పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమూల్య మహావాక్యాలలో భాగంగా ఈరోజు మనం దాదీ జానకి యొక్క అమృత వచనాలని మనం వినబోతున్నాము. ఈ క్లాస్ యొక్క థీమ్ సారం ఏంటంటే స్వదర్శన్ చక్ర घुमाने के लिए स्व पर राज्य हो, कभी किसी के चक्कर या टक्कर में नहीं आओ. దాది అంటున్నారు, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండటాని కోసం స్వయం పైన రాజ్యాన్ని చేయండి. ఎప్పుడూ ఎవరి యొక్క ప్రభావంలో రాకండి, ఎవరితో కూడా ఢీ కొనకండి. చక్కర్ యా టక్కర్ మే నహి ఆవు. ఎప్పుడు ఎవరి ప్రభావంలోకైనా రావడము లేదు అంటే అది వాళ్ళకి లోన్ అవ్వడము. టక్కర్ అని అంటే ఢీ కొనటము అంటే ఘర్షణ పొందటము, రెండూ ఉండకూడదు అని అంటున్నారు. అప్పుడు స్వదర్శన చక్రాన్ని తిప్పే దానికోసం స్వపైన రాజ్యం చేయొచ్చు. సంగम युग पर कमाई करते करते बहुत बड़ी हो जाती है. సంగమయుగంలో మీరు సంపాదన చేస్తూ చేస్తూ చాలా పెద్దగా అయిపోతుంది. ఆజ్కే జమానే మే ధన్ కి కమాయి బడి మెహనత్ సే కర్తే హై. ఈ రోజుల్లో అయితే ధనాన్ని సంపాదించడం చాలా కష్టము. बहुत कमाने वाले सारा दिन सोचते हैं, लेकिन अभी बाबा ऐसी कमाई कराते हैं जो सोचना बंद. చాలా సంపాదించేవారు రోజంతా ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు బాబా ఎలాంటి సంపాదన చేయిస్తున్నారు అని అంటే దాంతో ఆలోచన అనేటువంటిదే సమాప్తం అయిపోతుంది. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ ఆలోచనలు అక్కడ, కానీ ఇక్కడ ఎంత సంపాదన చేయిస్తున్నారు, ఎంత ఎక్కువగా అంటే ఆలోచనలు బంద్ అయిపోతాయి, సమాప్తం అయిపోతాయి. सोचेंगे तो नुकसान पड़ जाएगा, नहीं सोचेंगे विश्वास और सच्चाई से काम करेंगे तो फ़ायदा ही फ़ायदा है. ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది, చాలా నష్టపోవడం జరుగుతుంది. లేదు ఆలోచించలేదు, కేవలం విశ్వాసము మరియు సత్యతతో పనిచేస్తూ ఉన్నారు, అప్పుడు లాభమే లాభము. సోచనే కి బాత్ హీ నహీ హై, ఆలోచించే విషయమే లేదు. శాంతి और प्रेम में कमाई ऐसी हो रही है, उसमें खुशी भी आ रही है. శాంతి మరియు ప్రేమలో ఎంత సంపాదన జరుగుతుంది అంటే దాంతో సంతోషమే సంతోషం ఉంది. फिर जी चाहता है जैसे मेरी कमाई हो रही है वैसे संगठन की भी कमाई हो जाइए. అప్పుడు మనసుకి ఏమనిపిస్తుంది అంటే నాకు ఎలా అయితే సంపాదన జరుగుతుందో అలా ఈ సంఘటన వారందరి యొక్క సంపాదన కూడా జరగాలి అని. ఇస్ పడాయి మే హీ కమాయి హే, ఈ చదువులోనే సంపాదన ఉంది. ఉస్ పడాయి మే పహలే పढ़ते हैं फिर कमाई होती है, उसमें टाइम भी खर्चा करते हैं, మనీ भी ఖర్చా करते हैं. దాది అంటున్నారు, బయట చదివేటువంటి చదువులో చదువుకున్న తర్వాత సంపాదన జరుగుతుంది, దాంట్లో టైము పడుతుంది, ఖర్చు కూడా జరుగుతుంది, అంటే ధనం కూడా ఖర్చు అవుతుంది. लेकिन अभी बाबा जो हमको पढ़ाता है इसमें कमाई ही कमाई है. కానీ ఇప్పుడు బాబా మనకి ఏదైతే చదువుని చదివిస్తూ ఉన్నారో దీంట్లో సంపాదనే సంపాదన. पढ़ाई जितना अच्छी पढ़ते हैं तो लगता है कि मेरी జీవన్ बहुत సుఖీ है. చదువు ఎంతగా మీరు చదువుతూ ఉంటారో అప్పుడు ఏమనిపిస్తుందంటే నా జీవితం చాలా సుఖవంతంగా ఉంది అని అనిపిస్తుంది. कोई फिक्र की बात ही नहीं है, ये చింతించాల్సిన విషయమే లేదు. भविष्य के लिए जमा हो रहा है. जिस दिन पढ़ाई ठीक से नहीं पढ़ते हैं तो खुशी नहीं रहती है. భవిష్యత్తు కోసం జమ చేసుకుంటూ ఉన్నాము. ఏ రోజైతే చదువు సరిగా చదువుకోమో ఆ రోజు సంతోషం కూడా ఉండదు, తక్కువైపోతుంది. इस पढ़ाई से ना केवल खुशी शक्ति आ रही है, लेकिन उस शक्ति से हम हंस बन गए हैं. ఈ చదువుతో కేవలం సంతోషమే కాదు శక్తి కూడా లభిస్తుంది. ఆ శక్తితో మనము హంసల్లాగా అయిపోతూ ఉన్నాము. చదువుతో శక్తి లభించి ఆ శక్తితో మనం హంసల్లాగా అవుతున్నాము. श्रेष्ठ कर्मों का खाता जमा हो रहा है, व्यर्थ खत्म हो गया. శ్రేష్ఠ కర్మల ఖాతా జమ అవుతుంది, వ్యర్థ ఖాతా అనేటువంటిది సమాప్తమైపోతుంది. జైసా సంకల్ప్ వైసీ వాణి వైసీ కర్మ. ఎలాంటి సంకల్పాలో అలాంటి వాణినే మరియు అలాంటి కర్మలే జరుగుతాయి. तो संकल्प को समझना, समझ के संकल्प को पैदा करना. आप ही संकल्प ना चले,
నికమ్మే సంకల్ప్ నా చలే. దాది అంటున్నారు సంకల్పాలని అర్థం చేసుకోండి, ఇంకా అర్థం చేసుకొని సంకల్పాలని రచించండి. వాటంతకు వాటికే వచ్చేస్తున్నాయి సంకల్పాలు, అవంతకవే వస్తున్నాయని కాదు. ఊరికే పనికిరానటువంటివి లేదు, బలహీన సంకల్పాలు రాకూడదు. काम लायक संकल्प आई जिससे औरों को भी फ़ायदा हो, मेरे को भी फ़ायदा हो, क्योंकि औरों को मिला సో मेरे को మిలా. దాది అంటున్నారు పనికొచ్చేటువంటి సంకల్పాలు రావాలి, దీంతో ఇతరులకు కూడా లాభం ఉండాలి, నాకు కూడా లాభం ఉండాలి. ఎందుకంటే ఇతరులకు లభించింది లాభం అంటే నాకు కూడా లాభం జరగాలి. పढ़ाई में कमाई दोनों काम हो रहे हैं. ఈ చదువులో చదువుకుంటున్నారు, దాంతోపాటు మీరు సంపాదన కూడా చేసుకుంటూ ఉంటారు. కొన్ని చదువుల్లో అలాగుంటుంది కదా, అప్రెంటిస్షిప్ అని అంటారు. చదువుకుంటూ అనుభవం కోసము ఉద్యోగం కూడా చేస్తూ ఉంటారు. ఆ ఉద్యోగంలో సంపాదన అట్ ద సేమ్ టైం చదువు రెండు జరుగుతాయి. जो खुद के मनन चिंतन में है उसके मुख में ज्ञान का सार स्पष्ट रूप में आ जाएगा. ఎవరికైతే స్వయం యొక్క మనన చింతనలో ఉంటాయో వారి నోటి నుండి జ్ఞానం యొక్క సారము స్పష్ట రూపంగా వచ్చేస్తుంది. వహ సార్ హే మన్మనాభవ్. ఆ సార రూపం అంటే ఏంటి? మన్మనాభవ. फिर मन बेचारा बाबा की बात सुनता है. भगवान कहता है मन मना भव, कितना मेरा मन अच्छा हो गया. ఎప్పుడైతే పూర్తి రోజంతా జ్ఞానసారం మన్మనాభంలో ఉన్నారనుకోండి, అప్పుడు మనస్సు పాపం బాబా యొక్క విషయాల్ని వింటూ ఉంటుంది. అంటే భగవంతుడు ఏమంటారు? మన్మనాభవ అని చెప్తారు, అది వింటుంది మనస్సు. ఎంత మంచి మనసుగా అయిపోయింది మనది. భగవంతుడు చెప్పే విషయాల్ని పాటిస్తున్నాము అని అంటే మన మనస్సు మంచిగా అయింది, అందుకనే పాటించగలుగుతున్నాం మన్మనాభవ మంత్రాన్ని. బుద్ధికో భగవాన్ कहता है మధ్యాజీ భవ. మొదట మన్మనాభవ, ఆ తర్వాత బుద్ధి కోసం బాబా ఏమంటారు? మధ్యాజీ భవ. మనస్సు అయితే మన్మనాభవ కావాలి, బుద్ధి మధ్యాజీభవగా అవ్వాలి. మన్మనాభవ మే कर्मेंद्रिय शांत हो गई, फिर మధ్యాజీభవ మే 4 బాహే ఆ గయి. మన్మనాభవ మంత్రం యొక్క స్మృతిలో ఉన్నట్లయితే కర్మేంద్రియాలన్నీ శాంతంగా అయిపోతాయి. ఆ తర్వాత మధ్యాజీభవ స్మృతిలో ఉన్నట్లయితే 4 భుజాలు మీకు వస్తాయి. స్వదర్శన్ చక్ర ज्ञान योग की पराकाष्ठा आ गई. విష్ణు కే కమల్ కే ఫూల్ పర్ ఖడా హువా దిఖాతే హై. అంటే మధ్యాజీభవలో 4 భుజాలు వస్తాయి అని అంటే దాది అంటున్నారు 4 భుజాలలో 4 అలంకారాలు ఉంటాయి కదా విష్ణువుకి. మరి దాది అంటున్నారు స్వదర్శన చక్రము జ్ఞానం యొక్క పరాకాష్ఠకి గుర్తు, స్వదర్శన చక్రం వచ్చింది. మరి విష్ణువుకి కమల పుష్పం పైన నిలబడినట్టు చూపిస్తారు. యోగి కమల్ పుష్ప పర్ బైఠా హువా దిఖాతే హై. మరి యోగి ఎక్కడుంటాడో కమల పుష్పం పైన కూర్చున్నట్టు చూపిస్తారు. కమల్ ఆసన్ పర్ న్యారా హోకర్ బైఠా హై. యోగి ఎలా ఉంటాడు? ఎప్పుడు కమల ఆసనం పైన న్యారా అంటే అతీతంగా అయ్యి కమల పుష్పం పైన కూర్చొని ఉంటారు. కయ్యోं को समझ में ही नहीं आता है, बुद्धि से समझा है पर अनुभव नहीं होता है. डिटैच और न्यारा कैसे हो. దాది అంటున్నారు చాలామందికి బుద్ధి ద్వారా అర్థమైంది, కానీ అనుభవపూర్వకంగా ఎలా తీసుకొని రావాలి, అనుభవం ఎలా చేయాలనేది తెలీదు. అంటే అనుభవం చేయడము అంటే డిటాచ్ ఎలా అవ్వాలి, న్యారా అతీతంగా ఎలా అవ్వాలనేటువంటిది తెలీదు. अटैचमेंट का अनुभव बहुत है. कितना समय लगा है बाबा का बनने में. అటాచ్మెంట్ అంటే మోహం యొక్క అనుభవం ఉంది. న్యారా और ప్యారా అన్నారు కదా, న్యారా అయ్యే అనుభవం లేదు, ప్యారా ప్రియంగా అవ్వటము, మోహంలోకి రావటము, ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి. కానీ దాది అంటున్నారు ఎంత సమయం పట్టింది బాబా వారిగా మీరు కావడంలో. కితనా దుఃఖ దియా హై ఫిర్ భీ छोड़ते नहीं है. చాలా ఫాస్ట్గా అయితే అవ్వలేరు కదా, చాలామందికి అలా ఉండదు. సో దాది అంటున్నారు ఎంత దుఃఖం అనేటువంటిది లభించింది ఈ శరీరం ద్వారా, కానీ దీన్ని వదలరు. ఫ్రీ హోతే హై తో డర్ లగ్తా హై, అకేలాపన్ లగ్తా హై. ఫ్రీగా ఉన్నారు అని అనుకోండి భయపడతారు, ఒంటరిగా ఉన్నాము అనేటువంటిది ఫీల్ చేస్తారు. ఆదత్ హై కిసీ కో పకడ్ కర్ చల్నే కి, నహీ తో బేసహారా హై.
అలవాటు ఏమైపోయిందంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు తోడని పెట్టుకొని నడవటం అలవాటు అయిపోయింది జ్ఞాన మార్గంలో కూడా. అంటే స్థూలంగా నడవటం కాదు, జ్ఞాన మార్గంలో నడిచేటప్పుడు నాతో పాటు ఎవరో ఒకళ్ళు ఉండాలి అనేటువంటిది అనుకుంటారు కదా. సో తోడు ఉండేటువంటి అలవాటు పెట్టేసుకున్నారు. అందుకని తోడు లేరనుకోండి, అప్పుడు ఒంటరిగా ఉన్నట్టు ఎవరి సహాయం దొరకట్లేదు అని ఫీల్ అవుతారు. జవానోं को भी होता है तो बूढ़ों को भी होता है क्योंकि शरीर से अटैचमेंट बहुत है. అంటే ఒంటరిగా ఉండలేరు. ఇప్పుడు చూడండి, సైన్యంలో కూడా ఒక్కొక్కళ్ళని పెట్టరు, ఇద్దరిద్దరిని పెడతారు. ఏదైనా పోస్టులలో ఉండాలి అని అంటే ఒకరిని పెట్టరు. అలా ఇప్పుడు చూడండి, ఇంకా వృద్ధులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఒంటరిగా ఉండరు, ఎవరో ఒకరితో ఉంటారు. ఎందుకంటే శరీరంతో కూడా అటాచ్మెంట్, మోహం చాలా ఉంది. బాబా న్యారాపన్ సిఖాతా హే, న్యారా రహనే సే యోగ్ అచ్చా లగ్తా హే. కానీ బాబా మనకేం నేర్పిస్తారు? న్యారాపన్, తేలికగా ఉండడము, అతీతంగా ఉండటం నేర్పిస్తారు. అతీతంగా ఉండటం చాలా బాగా అనిపిస్తుంది. తో కమల్ పుష్ప సమాన్ ప్యూరిటీ జరా छीनते भी नहीं, इतना न्यारा है तो ఆసన్ పర్ बैठा है. దాది అంటున్నారు, కమల పుష్ప సమానంగా చాలా పవిత్రంగా, కొన్ని చుక్కలు కూడా పడకూడదు, బురద యొక్క చుక్కలు కొన్ని కూడా పడకూడదు, అంత అతీతంగా, అతీతం అయినటువంటి కమల ఆసనం పైన కూర్చోవాలి. యా ప్రాక్టీస్ నహీ కర్తే హే తో మాయా ఛోడ్తీ నహీ హే. కర్మలు చేస్తూ చేస్తూ కూడా దేహానికి మరియు దైహిక వృత్తులన్నిటికీ దూరంగా డిటాచ్ అయ్యి అతీతంగా అవ్వడం ఈ అలవాటు లేదు అని అనుకోండి, అప్పుడు ఆ ఆసనం పైన కూర్చోరు. ఎందుకంటే మాయ వదలనే వదలదు. మాయా పీछा उसका करती है, देखती है यह भगवान का तो बने हैं पर मेरे बिगर बेचारे रह नहीं सकते हैं. మాయ వాళ్ళని వెంబడిస్తూ ఉంటుంది, వెనకాలే ఉంటుంది, చూస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళు భగవంతుడిగా అయితే అయ్యారు, కానీ నన్ను వదిలేసి ఉండకపోతున్నారు. అంటే భగవంతుడి వారిగా అయిన తర్వాత కూడా మాయనైతే వదిలిపెట్టరు, నన్ను వదిలి ఉండలేకపోతున్నారు. मेरे पास घर है, धन है, पदार्थ है, మాయా దిఖాతి హే సబ్. ఎలా మాయను పట్టుకొని ఉంటారు? నా దగ్గర ధనం ఉంది, ఇల్లు ఉంది, పదార్థాలు ఉన్నాయి, ఇలా మాయ అన్నీ చూపిస్తూ ఉంటుంది, తన గ్రేట్నెస్ చూపిస్తుంది. बाबा कहता है मैं दिखाता नहीं हूँ, मेरे पास जो है इन आँखों से देख नहीं सकते हो और बॉडी कॉन्शियस से समझ नहीं सकते हो. మాయ అయితే చూపిస్తుంది, తన హంగు ఆర్భాటము అన్నీ చూపిస్తుంది, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి, నేనుంటే ఇవన్నీ ఉంటాయి అని. బాబా అంటారు, నేనైతే చూపించను. కానీ ఏదైతే ఈ కళ్ళ ద్వారా చూడలేరో, లేదు ఈ దేహాభిమానం వల్ల అర్థం చేసుకోలేరో, అనుభవం చేయలేరో, అవి నా దగ్గర ఉన్నాయి. నా దగ్గరున్నవి కళ్ళ ద్వారా చూడలేరు, దేహాభిమానం ఉన్న కారణంగా అనుభవము లేదు, అర్థం కూడా చేసుకోలేరు. మేరే పాస్ హై तेरे को देने के लिए, उसके लिए सोल कॉन्शियस रहो तो सोल को पता चले. దాది అంటున్నారు, బాబా దగ్గర ఉన్నవి, బాబా ఏమంటారంటే ఇవన్నీ నా దగ్గర ఉన్నవన్నీ మీకు ఇవ్వడానికి కోసమే. మరి మీరు తీసుకోవాలి అని అంటే, అర్థం చేసుకోవాలంటే ఆత్మాభిమానిగా అవ్వండి. అప్పుడు ఆత్మకి తెలుస్తుంది ఏం భగవంతుడి ద్వారా నాకు లభిస్తున్నాయని. जब तक थोड़ा बॉडी कॉन्शियस है तो बुद्धि ऊपर नहीं जाती है, इधर उधर जाती है. ఎప్పటిదాకైతే బుద్ధి కొంచెం దేహాభిమానంలో వచ్చిందనుకోండి, అప్పుడు బాబా వైపు వెళ్ళదు, పైకి వెళ్ళదు, అటు ఇటు వెళ్తుంది బుద్ధి. జబ్ సోల్ కాన్షియస్ తో ఊపర్ జాతీ హై. ఎప్పుడైతే ఆత్మాభిమానిగా అవుతామో అప్పుడే యోగంలో బుద్ధి అనేటువంటిది పైకి అంటే పరంధామానికి వెళ్తుంది. బాబా ऊपर से इतना देता है जो उसकी भेंट में सब खिचड़ा है. బాబా ఎన్ని ఇస్తున్నారు పైనుండి అని అంటే, దానికి ముందు ఇక్కడ దొరికేవన్నీ కూడా చెత్తతో సమానమే. అన్ని ఇస్తున్నారు బాబా మనకి. బాబా స్వచ్ఛ బనా దేతా, अंदर से इतनी स्वच्छता, मैं शुद्ध आत्मा हूँ, फिर शांति, मैं बाप की हूँ, तो ప్యార్ पैदा हो जाता है. దాది అంటున్నారు, బాబా ఎంత స్వచ్ఛంగా చేస్తారు అంటే లోపల అర్థమైపోతుంది, నేను శుద్ధమైనటువంటి ఆత్మను. ఎప్పుడైతే శుద్ధమైన ఆత్మను అని ఫీల్ చేస్తారో అప్పుడు శాంతి లభిస్తుంది. నేను బాబా వాడిగా అయ్యాను అని అంటే బాబా నుండి
ప్రేమ లభిస్తుంది. కిసీ నే కహా ముझे प्यार का अनुभव नहीं होता है. ఎవరో దాదీతో అన్నారట, దాది నాకు ప్రేమ యొక్క అనుభవం కలగదని. అరే తుమ్ ప్యార్ కర్కే దేఖ్. దాది అంటున్నారు ప్రేమ లభించటం లేదు అని అంటున్నారు, కానీ మీరు ప్రేమిస్తున్నారా బాబాని? దాది అంటున్నారు నువ్వు ప్రేమించైతే చూడు బాబాని, బాబా యొక్క ప్రేమ ఎలా లభిస్తుందో అనుభవం చేస్తావు. वो प्यार कर रहा है, यहाँ वहाँ से निकाल के प्यार करने के लिए आया है. బాబా ప్రేమిస్తున్నారు మనల్ని, చాలా ప్రేమనిస్తూ ఉన్నారు, కానీ అర్థం కావటం లేదు. ఎందుకంటే దేహాభిమానంలో ఉన్న కారణంగా. అందుకనే దాది అన్నారు కదా పైన, మీరు ఒక్కసారి దేహాభిమానాన్ని వదిలితేనే మీరు బాబా యొక్క ప్రేమను అనుభవం చేయగలుగుతారని. బాబా వచ్చింది మిమ్మల్ని అటు ఇటు అన్ని చోట్ల నుంచి తొలగించి బాబా ప్రేమని ఇవ్వడానికి వచ్చారు. పరంతు झूठा प्यार भी चाहिए, जिस प्यार में दुख समाया है वो भी नहीं छोड़ना है. ఎందుకని బాబా ప్రేమ అర్థం కావట్లేదు అని అంటే, తప్పకుండా అశుద్ధమైనటువంటి లేదు అసత్యమైన ప్రేమ కూడా కావాలని అనుకుంటారు. ఏ ప్రేమలో అయితే దుఃఖం అనేటువంటిది ఉందో దాన్ని కూడా వదలాలని అనుకోరు. और सच्चा प्यार करने वाला बाबा जो सदा सुख देता है वो भूल जाता है. అసత్యమైన ప్రేమని ఇచ్చే వాళ్ళని గుర్తు చేస్తారు, కానీ సత్యమైన ప్రేమ ఎవరైతే ఇచ్చే తండ్రి ఉన్నారో, సదా సుఖాన్ని ఇస్తారో ఆయన్ని మర్చిపోతారు. జ్ఞాన్ మానా అందర్ డీప్ జానా, మే క్యా సోచ్తీ హూ క్యా బోల్తీ హూ. జ్ఞానము అని అంటే లోపల వరకు చాలా తీక్షణంగా వెళ్ళటము. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను అని అర్థం చేసుకోవాలి. అప్నీ కర్నీ కో దేఖ్, వాణి కో దేఖ్, విచార్ కో దేఖ్. దాది అంటున్నారు మీ యొక్క కర్మల్ని చూసుకోండి, మీ యొక్క వాణి మాటల్ని చూసుకోండి, మీ యొక్క ఆలోచనలను చూసుకోండి. బాబా కా ఆత్మ ఉన్సే ప్యార్ హే, హర్ ఆత్మ సే ప్యార్ హే. బాబాకు ఆత్మలందరితో చాలా ప్రేమ ఉంది, ప్రతి ఆత్మతోనూ ప్రేమ ఉంది. कोई भी आत्मा हाँ हाँ करती है तो पकड़ लेता है. మాయ ఏ ఆత్మలైనా హా హా అని చూసిందనుకోండి, నా వైపు వస్తుంది అని అది పట్టుకుంటుంది వచ్చి. फिर वो जो पुराने अनुभव है उनको छोड़, कम से कम 4 बातें बुद्धि में रखो. ఇక పాత మాయా అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మర్చిపోండి. తక్కువలో తక్కువ 4 విషయాలు బుద్ధిలో ఉండాలి. బిచారి బుద్ధికో భటక్నేసే ఛుడావో. పాపం బుద్ధి అటు ఇటు కదులుతోంది, భ్రమిస్తూ ఉంది. ఆ భ్రమించటం నుండి బుద్ధిని అయితే తొలగించండి కదా, దాన్ని ఫ్రీ అయితే చేయండి. మన్ భీ ఉస్కే సాత్ హే. బుద్ధి భ్రమిస్తూ ఉంది, మనసు కూడా దాంతోపాటు భ్రమిస్తూనే ఉంటుంది. సంస్కార్ హే తో ఆత్మ మే హీ. మరి సంస్కారాలు ఎక్కడుంటాయి? ఆత్మలోనే ఉంటాయి. मन भटकता क्यों है, बुद्धि ठीक काम क्यों नहीं करती है, संस्कार पुराने ख़त्म क्यों नहीं होती है. దాదే అడుగుతున్నారు కొన్ని ప్రశ్నలు. ఏమంటున్నారు? మనస్సు ఎందుకు భ్రమిస్తూ ఉంది, బుద్ధి సరిగ్గా ఎందుకు పనిచేయదు, సంస్కారాలు పాతవి ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు సమాప్తం అవ్వట్లేదు. फिर ज्ञान का सिमरन भी नहीं कर सकते हैं. ఎప్పుడైతే మనస్సు సరిగా లేదు, బుద్ధి సంస్కారాలు కూడా సరిగా లేవు, అప్పుడు జ్ఞానం యొక్క స్మరణ ఎలా చేయగలుగుతారు? बाबा ने कहा है आत्मा तुम मन को शांत करके बुद्धि से योग लगा. प्रैक्टिकली बुद्धि लगाई तो संस्कार चेंज हो जाते हैं. మరి దాది అంటున్నారు, బాబా ఏమన్నారు అంటే, హే ఆత్మ నీవు మనస్సుని శాంతంగా చేసుకుని బుద్ధి యోగాన్ని నాతో జోడించు అని చెప్పారు. ప్రాక్టికలీ బుద్ధిని బాబా పైన జోడించాలి, అప్పుడు సంస్కారాలు కూడా మారిపోతాయి. संस्कारों में पुराने विकारी कर्म संबंध भर गए थे, जो अभी समझ में आ गया है वह चेंज हो रहा है. సంస్కారాలు ఎలా పరివర్తన అవుతున్నాయి? దాదే అంటున్నారు సంస్కారాల్లో పాత వికారి కర్మ సంబంధాలు అనేటువంటివి నిండిపోయి ఉన్నాయి. అది ఇప్పుడు అర్థమైంది, వికారి పాత బంధనాలు అనేటువంటివి ఉన్నాయి అని. అది తొలగించినట్లయితే సంస్కారాలు మారిపోతాయి. బుద్ధి ఠీక్ కామ్ కర్తీ హై తో దిమాగ్ ఠండా रहता है. బుద్ధి సరిగ్గా పనిచేసింది అనుకోండి, అప్పుడు బుర్ర అనేటువంటిది చల్లబడుతుంది. जब मन शांत होता है दिल में बड़ी खुशी आती है.
ఎప్పుడైతే మనస్సు శాంతిగా అవుతుందో అప్పుడు హృదయంలో చాలా సంతోషం అనేటువంటిది కలుగుతుంది. పెహలే మేరా దిల్ దిమాగ్ క్యాసా థా అభి క్యాసా హై. ముందు నా బుర్ర నా బుద్ధి అన్నీ ఎట్లుండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. చేంజ్ ఆతా హే సున్తే సున్తే. జ్ఞానాన్ని వింటూ వింటూ పరివర్తన అవుతుంది. బుద్ధి అనేటువంటిది పరివర్తన అవుతుంది, సంస్కారాలు పరివర్తన అవుతాయి, మరి బుర్ర కూడా చల్లబడుతుంది, చేంజ్ అవుతుంది. అందర్ ఇన్సాన్ కో ఫీలింగ్ ఆతీ హే కర్మ్ కే అనుసార్. లోపల మానవుడికి వాళ్ళ కర్మల అనుసారంగానే లోపల ఫీలింగ్స్ అనేవి వస్తాయి. అభి అగర్ మే చేంజ్ హోతీ హూ తో ఫీల్ హోతా హే. ఒకవేళ నేను మారుతున్నాను అనుకోండి, అది ఫీల్ అవుతుంది, నేను మార్పు చెందుతున్నాను, మంచిగా అవుతున్నానని. అభీ తక్ అల్బేలాయి హే ఫీల్ హోతా హే. మరి నెగటివిటీ కూడా ఉంది అని అనుకోండి, అది కూడా ఫీల్ అవుతుంది. ఇప్పటిదాకా నాలో సోమరితనం ఉంది, అది కూడా ఫీల్ అవుతుంది. यह अंतिम जन्म है, अंतिम घड़िया है, आदि में बाबा का थे होंगे, यह सब स्मृति में है. ఇది అంతిమ జన్మ, అంతిమ ఘడియలు, ఆదిలో బాబావారిగా ఉండేవారము, మళ్ళీ అవుతాము అనేటువంటి స్మృతి వస్తుంది. జిస్కా స్వ పర్ హీ రాజ్య నహీ హే ఓ స్వదర్శన్ చక్రధారి నహీ హో సక్తా. ఎవరికైతే స్వయం పైన కంట్రోల్ లేదో, స్వయం రాజ్యం చేయరు, వారు స్వదర్శన చక్రధారిగా ఎలా అవుతారు. యా తో చక్కర్ మే హై యా కిస్కే సాత్ టక్కర్ మే హై తో స్వదర్శన్ చక్ర క్యా ఘుమాయేగా. ఒకవేళ ఉంటే ఎవరి ప్రభావంలో అన్నా ఉంటారు, లేదు ఎవరితో అన్నా తలపడుతూ ఉంటారు, పోటీ పడుతూ ఉంటారు, లేదు ఢీకొంటూ ఉంటారు. మరి అలాంటి వారు స్వదర్శన చక్రాన్ని ఎలా తిప్పుతారు? అటు లేదంటే నెగటివ్ పూర్తిగా ఉన్నారు, లేదు ప్రభావితమై ఉంటారు. మరి అలాంటప్పుడు స్వదర్శన చక్రధారిగా ఎలా అవుతారు? అప్నే కో చెక్ కర్నా హే కిస్కే చక్కర్ యా టక్కర్ మే తో నహీ హే. దాది అంటున్నారు, స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఏమని? నేను ఎవరి ప్రభావంలో కానీ ఎవరితో అయితే ఢీ కొనడం లేదు కదా, రెండు విధాలుగా లేను కదా. परंतु यह चेक करने की फुर्सत ही नहीं है, बाकी सब काम हो रहा है. ఇలా చెక్ చేసుకోవడానికి కొంతమంది దగ్గర ఫుర్సతే లేదు, టైమే లేదు. బాకీ అన్ని పనులు చేయడానికి టైం ఉంది, అన్ని పనులు చేస్తున్నారు కూడా, కానీ ఈ చెక్కింగ్కి మాత్రం టైం లేదు. చక్కర్ మే హే తో బాబాకి యాద్ హీ నహీ, ఫిర్ బహానా కుచ్ భీ హో. ఒకవేళ ఎవరి ప్రభావంలో చక్కర్లో అయితే ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి బాబా స్మృతే కలగదు. ఏదైనా సాకివ్వండి, బాబా స్మృతి ఎందుకు రావట్లేదని. కానీ ఎవరో ప్రభావంలో ఉన్నారు, స్వయంకి స్మృతి నహీ హై. ఎవరి ప్రభావంలో ఉన్నారో వాళ్ళు గుర్తొస్తారు, వాళ్ళు కనిపిస్తారు, స్వయం యొక్క స్మృతే లేదు, నేను ఆత్మనని. అందరికీ ఆంఖ్ ఖోల్ కర్ బాబా కో దేఖ్, ఖుద్ కో నా దేఖ్ పర్ బాబా కో తో దేఖ్. అంతర చక్షుల్ని అంటే లోపల ఉన్నటువంటి కళ్ళని తెరిచి బాబాని చూడండి. స్వయాన్ని చూసుకోకపోయినా కానీ బాబానైతే చూడండి. బాబా దేఖ్ రహా హై పర్ బాబా దిఖాయి నహీ దేతా హై. బాబా మనల్ని చూస్తున్నారు, కానీ మనకైతే బాబా కనిపించరు. చక్కర్ और టక్కర్ మే కాన్ ఖులే హై పర్ సునాయి నహీ దేతా హై. మరి బాబా మాటలు వినిపించట్లేదు, బాబా కళ్ళకు కనిపించటం లేదు. ఎందుకు? ప్రభావితమయ్యేటువంటి విషయంలో ఉన్నారు, లేదు ఎవరితో అయినా ఢీకొంటూ ఉన్నారు, అందుకనే బాబా మాటలు కూడా వినిపించవు. ఫిర్ బీ బాబా छोड़ता नहीं है. కానీ బాబా మనల్ని వదలరు. कहता है आदती हो मेरे से बिछुड़े हो, अब बाबा मिला सद्गुरु मिला तो भटकना छूट गया. దాది అంటున్నారు, అంటారనమాట, నాకు అలవాటు అయిపోయింది ఇలా అని. బాబాతో నేను దూరంగా అయిపోయాను. ఇది ఇప్పుడైతే బాబా లభించారు, సద్గురు లభించారు, కాబట్టి ఇప్పుడు భ్రమించటం నుండి దూరం అయిపోయారు, భ్రమించడం తొలగిపోయింది. జో కర్నా హే అబ్ కర్లే. ఇప్పుడు ఏం చెయ్యాలో అది ఇప్పుడే చెయ్యండి. అచ్చా, ఇది ఈరోజు దాది జానకి గారి యొక్క క్లాసు. ఎవరి ప్రభావంలోనూ రాకండి, ఎవరితో ఢీ కొట్టకండి, అప్పుడు స్వదర్శన చక్రం అనేటువంటిది తిప్పగలుగుతారు అని అన్నారు. ఎన్నో గుహ్యమైనటువంటి పాయింట్స్ని రోజు దాది గారు వినిపించారు. మరి వారం అంతా మళ్ళీ ఇంకొకసారి 2 సార్లు విని ఈ క్లాస్ని ధారణ చేసే పురుషార్థం చేద్దాము. అచ్చా, ఓం శాంతి.